మనకున్న ప్రాబ్లం ఏంటిదంటే ఆయన అధికారానికే లోబడం. మనకున్న స్వభావం ఏంటిదే, నేను రూల్ చేయాలి అంతే. అవునా కదా? మీ ఇంట్లో ఎట్లుంటో మీకు తెలుసు కదా, ఎవరు రూలింగో మీకు తెలుసు కదా. అవునా కదా? హల్లెలూయా. క్రైస్తవుడు, విశ్వాసి, దేవుని కుమారుడు ఎవరికి అధికారానికి లోపడాలంట? ప్రభు యొక్క అధికారానికి లోపడాలంట. దట్ ఈస్ రియల్ ట్రస్ట్. ఆమేన్. హల్లెలూయా. అది నిజమైన నమ్మకం. ఏదో ప్రార్థన చేసి వదిలిపెడతారు. నో 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 నో. ఆయన మార్గాలు కనుగొనాలా, ఆయన మాటకి లోపడాలా, ఆయనకు అనుకూలంగా జీవించాలా. ఆమేన్. అక్కడ నీ హెచ్చింపు అనేది చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని మాటలు చెప్తా, రాసుకోండి. నువ్వు నిజంగా దేవుని నమ్ముతున్నట్టయితే, ఎవరో నిజంగా నమ్ముతున్నారు దేవుణ్ణి, ట్రస్టింగ్, లెర్నింగ్, సరే ఇప్పుడు మీకోసమే ఇది. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని, ఫస్ట్ పాయింట్, యూ నీడ్ టు చేంజ్ యువర్ వర్డ్స్. ఏం చేంజ్ కావాలా? మొదటగా చేయాల్సిన పని ఏంటి తెలుసా? నిజంగా నేను ట్రస్ట్ చేస్తున్నా బ్రదర్, ఈ కష్టాల్లో ఇబ్బందులు నేను నమ్ముతున్నా అంటున్నట్టయితే ఫస్ట్ నీ టంగుని కంట్రోల్ చేయడం ప్రారంభించు. నీ వర్డ్స్, నీ మాటలు ఏం చేయాలంట? మారాలంట. నీ మాటలు మారాలంట. అర్థమైందా? ఇష్టానుసారంగా పలకొద్దంట. కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడతాం కదండి, అది బాగేదనుకోండి, స్తోత్రం హల్లెలూయా అంటాం. అదేదో మాట అప్పుడే అనొచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా? చేంజ్ యువర్ వర్డ్స్. ఇఫ్ యు ఆర్ రియల్లీ ట్రస్టింగ్ గాడ్, నువ్వు నిజముగా దేవుని నమ్ముతున్నట్టయితే ఫస్ట్ నీవు ఆ నెగిటివ్ మాటలు ముందు పలకడం బంద్ చేసే, అంతే, స్టాప్ చేసేసాయి. ఇవేం చేస్తే తెలుసా? నీ జర్నీ అంతా డిస్టర్బ్ చేస్తాయి. డిసైపుల్స్ ఏం మాట్లాడేది వాళ్ళు, శిష్యులు ఏం మాట్లాడేది వాళ్ళు? ప్రభువా నీకు భయాన్ని కలిగి ఏం మాట్లాడేది వాళ్ళు? చింత లేదా? ఏం లేదంట. ఏ మాటలు ఇవి? పాజిటివా? విశ్వాస సహితమైన మాటలా? ఏంటిది అది? ఫుల్ ఆఫ్ అన్బిలీఫ్, ఫుల్ ఆఫ్ నెగిటివ్ వర్డ్స్, ఫుల్ ఆఫ్ భయముతో కూడిన మాటలు. హల్లెలూయా. నువ్వు బంద్ చేసేయాలి, అవి నువ్వు స్టాప్ చేసేసేయాల. నిజంగా నువ్వు గాడ్ని టచ్ చేస్తున్నట్టయితే నెగిటివ్ వర్డ్స్. రెండో పాయింట్, యు నీడ్ స్పీక్ బై ఫెయిత్ నాట్ ఫియర్. నీవు విశ్వాసముతో మాట్లాడాలా, భయముతో కాదంట. యేసు ప్రభుని వాళ్ళు పడవలో పెట్టుకొని వాళ్ళు మాట్లాడారంటే మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని. విశ్వాసమా భయమా? చెప్పండి. భయమా విశ్వాసమా? హల్లెలూయా. అర్థమైందా? నువ్వు నిజంగా గాడ్ని ట్రస్ట్ చేస్తున్నట్టయితే, నమ్ముతున్నట్టయితే నీలో భయం కాదు, విశ్వాస సహితమైన పలుకులు నీలో నుంచి రావాలా. అందుకే ఏం చేయాలంటే టంగు పైన కొన్నిసార్లు ఆయిల్ పోసి వేస్తున్నామని మంచిగా రావాలా, వేస్తున్నామని మంచిగా రావాలా అనాల. అవి రావు, నీకు తెలుసు ఆ విషయం. హల్లెలూయా. అందుకే నాట్ అనాయింట్ యువర్ హెడ్, ఫస్ట్ అనాయింట్ యువర్ టంగ్. తైలం పోసి నెత్తిని కాదు అభిషేకించేది, నీ టంగును అభిషేకించాలి ఫస్ట్. మన టంగ్ చేంజ్ అయితే పరిస్థితులన్నీ మారితే దేవునికి స్తోత్రం. దావీదు గొలియాతుని జయించడం గల కారణం ఏంటి తెలుసా? టంగే. నిజమా కదా? ఏమన్నాడంటే సింపుల్, సున్నతి లేని ఫిలిష్తుడు ఎంత అనేసరికి పవర్ ఆఫ్ గాడ్ మీదకి వచ్చింది, దేవుని శక్తి బలంగా పైకి వచ్చింది, గొలియాతు ఎక్కడికో పోయాడు. అర్థమైందా? సో చేంజ్ యువర్ టంగ్. విశ్వాస సహితమైన మాటలే పలకాలి, కానీ భయముతో కూడిన మాటలు పలికితే పడవ ముందుకు పోదు, వెనకకే పోతుంది. పడవ ముందుకు పోవాలంటే విశ్వాస సహితమైన మాటలు పలకడం వల్లనే నీ జర్నీని నువ్వు కొనసాగలుగుతావు. అంటే యువర్ అగ్రీయింగ్ విత్ గాడ్. అలా అర్థం చేసుకోండి. ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ బై ఫెయిత్, నీవు విశ్వాసముతో మాట్లాడుతున్నట్టయితే నీవు దేవునితోని ఏకీభవిస్తున్నావు. ఒకవేళ విశ్వాసంతో మాట్లాడకపోతే నీవు భయముతో ఏకీభవిస్తున్నట్టే. మేబీ 20 సంవత్సరాల ఆయుష్ అయితే, ఇంకో 20 సంవత్సరాల ఆయుష్ అయితే నీ భయము 50కే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అనాల్సి వస్తుంది. అర్థమైందా? సో చేంజ్ యువర్ వర్డ్స్. రెండో పాయింట్. మూడో పాయింట్, యు నీడ్ చేంజ్ యువర్ మైండ్ సెట్. నేను దేవుని నమ్ముతున్నాను అని నువ్వు అంటున్నట్టయితే మొదటగా దేవుని వాక్యం వల్ల నీ మనసును మార్చుకోవాలి. ఈ ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అంతా ఫుల్ ఆఫ్ ఫియర్. అర్థమైందా? డిసైపుల్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంట? అయిపోయింది, అలా వస్తుంది, మేము మునిగిపోతాం, నీళ్ళు వచ్చినాయి, పడవలోకే నీళ్ళు వచ్చినాయి, ఇక మా పరిస్థితి ఏం కావాలా?
అలా వాళ్ళ మైండ్ సెట్ అంతా ఏముంది, భయముతో కూడి నిండిపోయిందంట. అందుకనే నువ్వు నిజముగా దేవుని నమ్ముతుంటైతే నీ మనసుని వాక్యం ప్రకారంగా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అర్థమవుతుందా? అక్క చెప్పింది, అన్న చెప్పాడు, మా అమ్మగారు ఇట్లా చేశారంట, మా అత్తగారు ఇట్లా చేశారంట, అవన్నీ పనిచేయప్పుడు వాక్యం ఒకటే పనిచేస్తుంది. చెప్పండి, వాక్యం ఒకటే పనిచేస్తుంది. అలా గట్టిగా, వాక్యం ఒకటే పనిచేస్తుంది. ఆ టైంలో ఎన్నో స్వరాలు వస్తాయి. అత్త వాయిస్ వస్తుంది, అమ్మ వాయిస్ వస్తుంది, అన్న వాయిస్ వస్తుంది. ఓ దేవునికి స్తోత్రం. చుట్టాలు బంధువులు అప్పుడే ఫోన్ చేస్తారు. నిజంగా సజెషన్ ఇవ్వడానికే ఫోన్ చేస్తారు వాళ్ళు. అర్థమైందా? అందుకే బంద్ చేసేయాల. ఎక్కువ ఏమైనా మాట్లాడుతున్నాను అనుకోండి, దిస్ లైన్ ఈస్ టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పాలా. అర్థమైంది? ఓకేనా? చేంజ్ యువర్ మైండ్ సెట్. ఒకవేళ నీకు దేవుని పట్ల ట్రస్ట్ని వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి దే విల్ యూజ్ ఎలక్ట్రికేషన్. కాబట్టి వినేంత వరకే వినాలా. మా అమ్మ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది మన ఫాస్టింగ్లో ఉన్నప్పుడు. కొంచెం జ్యూస్ తాగొచ్చు కదా, కొంచెం జ్యూస్ తాగొచ్చు కదా, కొంచెం నీళ్ళు తాగొచ్చు కదా, ఇప్పటిదాకా ఉండాలా? మరి ఏం చేద్దాం? మరి చేయాలి కదా. సంఘం దీవించబడాలంటే ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలి? అవును కదా. మీలో సాక్ష్యాలు రావాలంటే ఏం చేయాలి చెప్పండి? మీరు దీవించబడాలంటే ఏం చేయాలా? ఎవరి మీద భారం ఉంటుంది? సిలువ ఎవరిని వేయాలా? హల్లెలూయా. సో నేను ఒక ఫోకస్ కలిగి ఉన్నా, నేను ఒక విశ్వాసం కలిగి ఉన్నా. సో అంటే డిస్టర్బ్ చేసేది కాదు, కానీ తప్పదు. ఏమంటారు, మదర్ కదా, ఫాదర్ కదా, ఓకే, అన్న కదా, తమ్ముడు కదా, సజెషన్ ఇస్తూ ఉంటారు. తోసి పుచ్చకుండా ఓకే 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 ప్రైజ్ గాడ్ హల్లెలూయా అని చెప్పి అలా బయటకు వచ్చేసేయాలి. సో దే విల్ చేంజ్ మైండ్ సెట్. ఆ వర్డ్స్ నీ మనస్తత్వాన్ని మారుస్తాయి. కాబట్టి అలాంటి సమయంలో నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నట్టయితే ఫియర్, భయముతో కూడిన మనసు కాదు, కానీ విశ్వాసపూరితమైన మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా నీ నావ అద్దరికి వెళ్ళడం ఖాయం. ఆమేన్.